ముంబాయి నటులు అంటే అదేదో ఆషామాషి వ్యవహారం కాదు. వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అదేదో ఏ తెలివి తక్కువ దద్దమ్మలో రారు అక్కడ. ప్రతి ఒక్కళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఆంధ్ర అంటే వాళ్ళకు జుజుబి యాక్షన్ పరంగా కాదు, అక్కడ రాజకీయము ఎత్తుగడల పరంగా. ప్రస్తుతం రాసుకొచ్చినటువంటి పత్రికల్లో వార్తల ద్వారా ఆ ముంబాయి నటిని ఆంధ్రాలో ఏదో చెయ్యబోతే అన్నటువంటి కోణంలో రాసుకొచ్చినటువంటి వాళ్ళు ఫస్ట్ అసలు ఆ నటితో కంప్లైంట్ తీసుకోండి. ఏం కంప్లైంట్ ఇస్తుందో చూడండి. ఒకళ్ళ మీద రేప్ కేసు పెట్టింది, ఎందుకు విత్డ్రా చేసుకుంది? ఒకళ్ళని పెళ్లి పేరుతో ఎందుకు బెదిరించింది? పెళ్ళి అని చెప్పేసి అంటే ఫస్ట్ ఫ్రెండ్షిప్ అని చెప్పి ఆ తర్వాత పెళ్ళని ఎలక్షన్స్ ముందు బ్లాక్మెయిల్ చేసింది నిజమా కాదా? ఆమెనే బ్లాక్మెయిల్ చేస్తే ఎందుకు ఊరుకుంటుంది? మీడియా, సోషల్ మీడియా ప్రపంచం అంతా ఉంటాయి. ఆఫ్టర్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర దాటితే దిక్కు ఉండదు, తెలంగాణలోనే దిక్కు లేదు. అట్లాంటి పార్టీకి భయపడిపోతుందా? కాబట్టి ప్రచారం ఏమైనా చేయొచ్చు, వాస్తవం చేదుగా ఉంటుంది. ఆ ముంబాయి నటి ఎవరు ఏంటి అన్నది ప్రజల ముందుకు వస్తే సమాధానం అన్నది ప్రజలు అడుగుతారు, చెప్పచ్చు.